హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సంధ్య. ఇప్పుడు ముందుగా మనం చికెన్ ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. మనకి ఎప్పుడైనా కానీ స్పైసీగా ఏం తినాలనిపిస్తుందండి? చికెన్ తినాలనిపిస్తుంది. ముందుగా అది ఎలా తయారు చేసుకుందామో చూసేద్దామా? ఈ చికెన్ ముద్దలకైతే సూపర్గా ఉంటుందండి. చెక్క, లవంగం, జీలకర్ర ఇవన్నీ ఒక 2 ఉల్లిపాయలు, ఒక తెల్లగడ్డ, ఒక 2 టమాటా, బాగా కడిగి పెట్టుకున్న చికెన్, ఇవన్నీ పేస్ట్ చేసుకోవడానికి కావాలండి. ఇవన్నీ బాగా వేపుకొని పేస్ట్ చేసుకోవాలి. ముందుగా ఈ చికెన్ బాగా కడిగి పెట్టుకోండి 2 టైమ్స్. ముందుగా ఒక పెనం తీసుకోండి. పెనంలో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఈ స్పైసెస్ ఉంటాయి కదా, చెక్క, లవంగం, అవన్నీ వేసుకొని కొంచెంసేపు హీట్ చేసుకోండి. ఇప్పుడు తెల్లగడ్డ వేయండి. తెల్లగడ్డ వేసిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న అల్లం, తర్వాత ఎండు కొబ్బరి ఉంది కదండి, కట్ చేసుకున్న చిన్న చిన్న పీసెస్గా అది వేయండి. వేసి కొంచెంసేపు హీట్ అవ్వనియండి. తర్వాత పచ్చిమిర్చి వేసి కొంచెంసేపు హీట్ అవ్వనియండి. ఒక 2 to 3 minutes హీట్ అయిన తర్వాత, హీట్ చేసుకున్న తర్వాత ఒక 2 టమాటాస్ వేయండి. కట్ చేసుకున్న 2 టమాటాస్ వేసి బాగా మగ్గనివ్వాలండి. మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న హాఫ్ ఆనియన్ ఉంటుంది కదండి, హాఫ్ ఆనియన్ వేయండి. హాఫ్ ఆనియన్ వేసి కొంచెం సేపు హీట్ చేసుకోండి. హీట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న పుదీనా, కొత్తిమీర ఉంటుంది కదండి, ఆ పుదీనా, కొత్తిమీర వేయండి. ఆ పుదీనా, కొత్తిమీర వేసిన తర్వాత ఆ ఫ్లేవర్స్ అనేది చేంజ్ అయిపోతుంది. మనకి గ్రీన్ కలర్ చికెన్ ఎలా వస్తుందంటే పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి వల్లే వస్తుంది. ఈ గ్రీన్ కలర్ ఫ్లేవర్ అయితే అన్నిటికన్నా సూపర్గా ఉంటుందండి మనకి. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం చల్లారనిచ్చాక మనం ఫైన్ పేస్ట్గా తయారు చేసుకోవాలండి. ఈ పేస్ట్ వల్ల ఈ చికెన్ టేస్ట్ అనేది సూపర్గా వస్తుందండి. ఈ పేస్ట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఒక పెనం పెట్టుకొని 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఒక హాఫ్ కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని హీట్ చేసుకోవాలండి. హీట్ చేసుకున్న తర్వాత ముందుగా చికెన్ వేయాలండి. చికెన్ వేస్తే మనకి వాటర్ అనేది సపరేట్ అవుతుందండి. బాగా బాయిల్ అవుతే మనకి ఈజీగా కుక్ అవుతుందండి. అప్పుడు చికెన్ అనేది బాగా మిక్స్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆఫ్ టర్మరిక్ పౌడర్ వేసి ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఉప్పు వేయాలండి. ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకొని ఒక 10 minutes అలా కుక్ చేసుకోండి. అప్పుడు వాటర్ అనేది ప్యూర్గా సపరేట్ అవుతుందండి. సపరేట్ అవుతే మనకి మంచిగా కుక్ అవుతుంది. అది వాటర్ చికెన్ సపరేట్ అవుతే అప్పుడు మనకి అంటే చికెన్ అనేది బాయిల్ అయిందా లేదా అనేది తెలుస్తుందండి. అంటే హాఫ్ చికెన్ బాయిల్ అయినట్టు దాని అర్థం అండి. ఈ వాటర్ అనేది సపరేట్ అవుతుంది. ఇది చూసారా, వాటర్ అనేది సపరేట్ అయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ వేయాలండి. ఆ పేస్ట్ ఒక 2-3 స్పూన్స్ వేసేయాలండి. 2-3 స్పూన్స్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకుంటే మనకి ఆ ఫ్లేవర్ గ్రీన్ కలర్ పేస్ట్ అని తెలుస్తుంది కదండి, ఆ గ్రీన్ కలర్ ఫ్లేవర్ అలా వస్తుందండి. ఆ గ్రీన్ కలర్ ఫ్లేవర్కే ఆ టేస్ట్ అనేది పూర్తిగా మారిపోతుంది మనకి. ఇప్పుడు అది కుక్ చేసుకున్న తర్వాత మన చికెన్ మసాలా వస్తుంది కదండి, చికెన్ మసాలా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలండి. ఒక్క స్పూన్ వేసుకోండి చాలు. అది మనకి ఇంట్లో తయారు చేసుకున్న ధనియా పౌడర్ అండి. బాగా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకుంటే మనకి అన్ని పీసెస్కి మసాలా పడుతుంది కదండి, మసాలా ప్రతి ఒక్క పీసెస్కి పడుతుందండి. బాగా చిక్కబడింది కదండి, ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోండి. వాటర్ యాడ్ చేసుకుంటే ఆ పీసెస్ ఇంకా బాయిల్ అయ్యి సాఫ్ట్గా క్రిస్పీగా భలే ఉంటుందండి. ఈ గ్రీన్ కలర్ చికెన్ అయితే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. కొత్తిమీర అలా చల్లుకొని వేడివేడిగా చల్లుకొని ముద్దకి, చికెన్ గ్రేవీకి సూపర్గా ఉంటుందండి. ఒకసారి మీ ఇంట్లోనూ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.